తెలంగాణ బీజేపీలో ఇన్నర్ పాలిటిక్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. నేతలు విభేదాలు పక్కన పెట్టి సఖ్యతగా పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. పరస్పర విమర్శలు మంచిది కాదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొన్నాళ్లుగా పార్టీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ చెరోదారి అన్నట్టుగా ఉంటున్నారన్నది బహిరంగంగానే వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ కు బండి సంజయ్ రాకపోవడం, సంజయ్ ప్రెస్ మీట్లకు ఈటెల డుమ్మా కొట్టడం పార్టీ ఇబ్బంది పడుతోందని అన్నట్టు తెలిసింది. లీడర్లు కలిసికట్టుగా పనిచేయాలని అమిత్ షా హెచ్చరించారని, కలిసే ప్రెస్ మీట్లు పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. గట్టిగా కాదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొన్నాళ్లుగా పార్టీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ చెరోదారి అన్నట్టుగా ఉంటున్నారన్నది బహిరంగంగానే వినిపిస్తోంది. ఇవాళ కొంగరకలాన్లోనూ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ కు బండి సంజయ్ హాజరు కాలేదు. లీడర్లు కలిసికట్టుగా పనిచేయాలని అమిత్ షా హెచ్చరించారని, కలిసే ప్రెస్ మీట్లు పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు శంషాబాద్ హోటల్ సమావేశంలో బీజేపీ నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఫైర్ అయినట్టు మనకు అందుతున్న సమాచారము. ప్రాథమికంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఇన్నర్ పాలిటిక్స్ పైన ఇకపైన చెక్ పెట్టాలని, అందరూ నేతలు కలిసి కట్టుగా ఉమ్మడిగా అందరు కలిసి పని చేయాలని, ఈ విభేదాలు పక్కన పెట్టి సఖ్యతగా పని చేస్తేనే మనము 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇప్పటికైనా కూడా ఒకళ్ళకొకళ్ళు పరస్పర విమర్శలు చేసుకోవడము, బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకోవడాలు, మీడియాకి ప్రెస్ మీట్లు ప్రధానంగా ఏంటంటే ప్రెస్ మీట్లు కలిసి పెట్టాలి, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు గైరాజరవడము ప్రెస్ మీట్లు. అలా కాకుండా గడిచిన కొంతకాలంగా బండి సంజయ్ ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ ఉండట్లేదు, ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ లో బండి సంజయ్ ఉండట్లేదు. కాస్త గడిచిన కొద్ది నెలలుగా కాస్త గందరగోళం వ్యవహారంగా నడుస్తుంది. అయితే ప్రధానంగా ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి, ఈ వర్గ పోర్లు, ఈ విభేదాలు ఇవి ఉండకూడదు. అండ్ డామినెన్స్, ఒకళ్ళపైన ఒకళ్ళకి డామినెన్స్ ఉండకూడదు. అందరూ ఈక్వల్ గా కలిసి పనిచేయాలని, ఎవరికి ఉండే సముచిత స్థానం అది వాళ్ళకే ఉంటుందని, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఉండే పట్టు వాళ్ళకే, వాళ్ళ ప్రజాదరణ, వాళ్ళ ప్రజల అభిమానము ఎవరికి వాళ్ళకే ఉంటుందని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉండదు. అక్కడ కష్టపడి పనిచేసి పబ్లిక్ లో ఫేస్ తీసుకోవాలి. దానికి ఉదాహరణగా ఇవాళ ఒక విషయం కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏంటంటే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గురించే ప్రస్తావన వచ్చినట్టు కూడా తెలిసింది. 3.5 సంవత్సరాలుగా ఎక్కడ మీడియాకి కనిపించకుండా తనంతట తాను పబ్లిక్ తో నిత్యం ప్రజలతో మమైకమని, ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజల తరఫున పోరాడి, వాళ్ళ తరఫున ప్రొటెస్ట్ చేసి, వాళ్లకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీలు, పథకాలు వాళ్ళకి దగ్గరుండి న్యాయ పోరాటాలు చేసి వాళ్ళకి ఇప్పించి పబ్లిక్ లో ఉండి ఏనాడు కూడా మీడియా ముందుకు రాకుండా తాను సైలెంట్ గా తన వరకు తను చేస్తూ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను, క్యాడర్ ని కాపాడుకుంటూ పనిచేస్తూ ఇవాళ యావత్ దేశాన్ని నిర్వరపరిచే విధంగా ఆయన విజయం సాధించారని ఆయన ఉదాహరణ చూపించినట్టు తెలుస్తుంది. అలాగే గడిచిన కొంతకాలంగా కూడా ప్రధానంగా ఒక చర్చనైతే పొలిటికల్ సర్కిల్స్ లో నడిచింది. అది ఊహాగానాలా, అది వాస్తవికమా అనేది అది ఇంకా ఎవరు కూడా బీజేపీ పార్టీలో కూడా చెప్పలేకపోతున్నారు. అయితే ప్రధానంగా ఇటు ఈ వర్గపోరు, ఈటెల రాజేందర్ తో పాటు ఇటు బండి సంజయ్ కున్న వర్గపోరులో ప్రధానంగా బండి సంజయ్ కి పదవి పోయిన నేపథ్యంలో, బీజేపీ అధ్యక్ష పదవి పోయిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ కీ రోల్ ప్లే చేశారని అప్పట్లో ఊహాగానాలు, వదంతులు తీవ్రంగా వ్యాపించాయి. అయితే దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే, ఒక వర్గం ఏం చెబుతుంది అని అంటే, ఈ బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని ఒక వర్గం చెబుతుంది. అది స్పెక్యులేటివే, దాన్ని మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మనం తీసుకోకూడదు. ఒక స్పెక్యులేషన్ అయితే నడిచింది ఏంటి అంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఇక్కడ స్థానిక సమస్యలు ఏం తెలుస్తాయి, స్థానిక సమస్యలు ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళ నేతలకు తెలుస్తాయి కానీ అమిత్ షాకి ఏం తెలుస్తుంది అన్నట్టు బండి సంజయ్ ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యలు చేశారని, ఇటు వర్గపోరులో కొందరు నేతలు వాళ్ళలో గుసగుసలాడి అప్పట్లో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం ఒక స్పెక్యులేటివ్ గా బాగా నడిచింది. దీనిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహంతోనే బండి సంజయ్ ని తప్పించారు అని చెప్పేసి కూడా ఇట్లా ఎవరికి వాళ్ళు పరస్పరంగా మీడియాకు లీకులు ఇవ్వడము, ఈ వర్గ విభేదాలు అది దాన్ని ఒక స్థాయిలో చెక్ పెట్టకుండా అది ఇంకా ఎవరికి వాళ్ళే యమునా తీరం అన్నట్టు
పరస్పరము ఎవరి ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారా, లేకపోతే తమ ఆధిపత్యం పట్టుని పార్టీలో నిలుపుకోవాలా అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది కొద్ది నెలల కిందట. అయితే ఈ ప్రధానంగా ఇప్పటి నుంచి మాత్రం ప్రెస్ మీట్ లో అందరూ కలిసే పెట్టాలి. ఈ ట్రబుల్ షూట్ లో ఏదైనా ఇబ్బంది వస్తే, మేజర్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కూడా అందరం కలిసే ఉన్నామని, కలిసే కూర్చొని ప్రెస్ మీట్ లో పెట్టాలని చాలా తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారము. అలాగే ధర్మపురి అరవింద్ వ్యవహారంలో కూడా కాస్త అమిత్ షా తీవ్రంగా ఫైర్ అయినట్టు, కొంచెము ఈ దూకుడుతనాన్ని తగ్గించుకొని పార్టీలో కలిసి పని చేయాలని, వాళ్ళ నాన్న సీనియర్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయనకి నిజామాబాద్ లో క్యాడర్ ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ క్యాడరు, ఈయన సొంతగా బీజేపీలో ఎదిగి ఈయన క్యాడరు, అవి రెండు కలిసి వచ్చే అంశాన్ని దాన్ని తెలివిగా వాడుకొని అందరినీ అధిష్టానంతో పాటు ఇటు స్థానిక నాయకులతో కలిసి పని చేయాలని, ఎవరికి వారే మేము గొప్ప అని పోకుండా కలిసి కట్టుగా పనిచేస్తే ఇక్కడ మనము ఈ ఎలక్షన్ లో కాకుండా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. దాని మీద కసరత్తు చేయండి, మీరు క్యాడర్ ని కలుపుకోండి, ఈ వర్గ విభేదాలు ఇప్పటికైనా పక్కన పెట్టండి అని చాలా తీవ్రంగా హెచ్చరించినట్టు మనకి సమాచారము. అయితే ఇవాళ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ కొంగర్కలాన్లో అక్కడ అమిత్ షా నోవాటెల్ హోటల్ నుండి బయలుదేరి ఒక 10 కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్ నుండి ఇటు కొంగర్కలాన్ సభకు వచ్చే టైంలో శ్లోక కన్వెన్షన్ కి వచ్చే సమయంలో ఈటల రాజేందర్ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కి ఉన్న ప్రధాన కారణం ఏంటి అంటే, గడిచిన కొద్ది రోజులుగా ఒక చర్చ, స్పెక్యులేటివ్ వార్తలు నడుస్తున్నాయి, ఊహాగానాలు, వదంతులు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో వెళ్తున్నారు, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పేసి వస్తున్న వదంతులని ఈ రోజు దానికి చెక్ పెట్టేటందుకే అవన్నీ ఊహాగానాలు, వదంతులే అని చెప్పి స్వయాన తాను ఈటల రాజేందర్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినట్టు అటు ఈటల వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, ఇప్పటికైనా కూడా కలిసి ఇప్పటి నుంచి ఎలక్షన్లలో ఎవరైనా ఈ గొప్ప నేతలుగా చెప్పుకునే వాళ్ళందరూ అందరూ సేమ్ రూట్ పైన ఉండేసి అందరూ ఒకే దగ్గర ప్రెస్ మీట్లు పెట్టాలి, అందరూ కలిసే పనిచేయాలని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈటల రాజేందర్ మాత్రం మెదక్ నుండి ఎంపీ సీట్ ఆశిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. సందీప్, అంటే శ్రీచరణ్, అంటే అమిత్ షా మాట్లాడిన తర్వాత బండి సంజయ్ గానీ లేక అంటే ఈటెల రాజేందర్ గానీ స్పందించారా? వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారు? అంటే లోక్సభ ఎన్నికల వేళ వీరిద్దరు కలిసి క్యాడర్ ని బలోపేతం చేస్తారనుకోవచ్చా? మనం ఒక విషయంగా చెప్పుకోవాలి అంటే, ఈటల రాజేందర్ నేపథ్యం వేరు, బండి సంజయ్ నేపథ్యం వేరు. ఈటల రాజేందర్ ని ఒక ఉద్యమకారుడిగానే చూస్తారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆయన మొదట్లో కొంచెం టీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా అప్పట్లో చాలా పార్టీ కొంచెం ఇబ్బందులో ఉన్న పరిస్థితులలో ఈటల రాజేందర్ అప్పుడు పార్టీకి పండించి పార్టీలో జాయిన్ అయ్యి క్యాడర్ ని స్ట్రెంథెన్ చేసి ఉద్యమంలో ఊరు, వాడ, పల్లె, గ్రామం, జిల్లా అన్ని తిరిగి ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, అప్పటి ఉద్యమ సారథి కేసీఆర్ కి తోడు నీడగా ఉండి ఉద్యమాన్ని నడిపించాడు. మొదటి నుండి కూడా కొంచెం ఈటల రాజేందర్ ఉద్యమ నేతగా పేరుంది. అదే బండి సంజయ్ విషయానికి వస్తే, బండి సంజయ్ ఒక సాధారణ వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, కరుడుగట్టిన హిందుత్వవాది ఆయన పైన ఒక ముద్ర ఉంది. ఆయన ఒక స్థానికంగా చిన్న నేతగా ఎదిగి ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీగా గెలిచి, అన్యూహ్యంగా ఎంపీ గెలిచి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా చేపట్టి యావత్ దేశాన్ని ఆయన కూడా ఆకర్షించారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో కూడా బాగా స్పెక్యులేటివ్ గా నడిచాయి. ఏంటంటే బండి సంజయ్ వచ్చాకే బీజేపీకి ఊపు వచ్చింది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు అసలు బీజేపీ గెలవడం అప్పట్లో అందరూ ఆశ్చర్యపోవడము, ఇదంతా బండి సంజయ్ నాయకత్వంలోనే వచ్చింది. బండి సంజయ్ దూకుడు వల్లనే ఇదొక బీజేపీకి దక్కిన విజయం అని అప్పట్లో కూడా చాలా మంది నేతలు కూడా చెప్పారు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా వాస్తవికంగా చూసుకుంటే రాజకీయ పార్టీలలో సహజంగానే పరస్పర విభేదాలు ఉంటాయి. ఒక స్థాయికి చేరిన నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళకి డామినెన్స్ వాళ్ళదే ఉండాలని కోరుకుంటారు. సహజంగానే బీజేపీ పార్టీలో కూడా ప్రధానంగా బీజేపీ పార్టీకి ఉన్నది ఒక ఏంటంటే, ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నేపథ్యం నుంచి ఉన్న వ్యక్తి. ఇక్కడ బీజేపీ ఐడియాలజీ అనేది ఇప్పుడిప్పుడే ఆయన కోపపోతున్నారు, బీజేపీ ఐడియాలజీని ఆయన వంట పట్టించుకుంటున్నారు. కానీ బండి సంజయ్ మాత్రము మొదటి నుండి హిందుత్వవాది, ఈ సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఆయనకి కాస్త దూకుడు ఎక్కువ. మరి నేను మొదటి నుండి పార్టీలో ఉన్నాను, నేను
ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోని అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. కానీ నాకు ఈ వర్గ పోర్లు ఏంటి అనేది కూడా ఆయన సన్నిహితుల దగ్గర చాలా సార్లు వాపోయినట్టు కూడా, అలాగే ఈయన గతంలో బండి సంజయ్ వర్గము ఇటు ఈటల రాజేందర్ వర్గము పరస్పర ఆరోపణలు చేసుకుంటాయి. బండి సంజయ్ వర్గంలోని కొంతమంది కీలక నేతలు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ తరచూ ఢిల్లీ వెళ్లి ఇటు బండి సంజయ్ పైన ఫిర్యాదులు చేయడము, బండి సంజయ్ మమ్మల్ని పట్టించుకోకపోవడం లేదు, ఒంటెద్దు పోగొడలు పోతున్నాడు, ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మాతో చర్చించట్లేదు, అంతా తానే నడిపిస్తున్నాడు పార్టీని, మాతో కనీసం ఏ విషయం కూడా పంచుకోవట్లేదు అని చెప్పి అటు ఈటల రాజేందర్ కి సంబంధించిన వర్గీయులు కొంత ప్రచారం చేశారు నెగిటివ్ గా. కానీ ఆ తర్వాత ఈటల రాజేందర్ మళ్ళీ ఢిల్లీ వెళ్లి ప్రచార కమిటీ చైర్మన్ గా పదవి తెచ్చుకొని నేను కూడా ఉనికిలో ఉన్నాను, పార్టీలో నాకు కూడా ఒక ముద్ర ఉంది, ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని కూడా ఇట్లా ఈ పరస్పర డామినెన్స్ అనేది కాస్త మొన్న అసెంబ్లీలో సీట్లు కూడా బీజేపీకి తగ్గిపోయడానికి ప్రధాన కారణం అని తెలిపారు అమిత్ షా. ఇకనైనా కూడా కలిసి పనిచేయాలని ఒక పిలుపునైతే ఇచ్చారు సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.